ఫ్రెండ్స్, ఇది పోకో X6 మొబైల్ దగ్గర ఒక 1 మంత్ ఉండి అయితే ఈ ఫోన్ నేను యూజ్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇది రివ్యూ యూనిట్ అయితే కాదు, నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసి రివ్యూ అయితే చేస్తున్నాను. సో ఈ ఫోన్ కొనే ప్లాన్ ఉంటే మాత్రం ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో దీంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు అన్నీ కూడా క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ మనం డిజైనింగ్ అండ్ బిల్డ్ చూసుకున్నట్లయితే డిజైనింగ్ మనకి సిమిలర్ పోకో డిజైన్ టైప్ ఉంది. కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ గా తీసుకొచ్చారు, మార్బుల్ టెక్స్చర్ డిజైన్ అని చెప్పేసి. డిజైనింగ్ కొంచెం డిఫరెంట్ గానే ఉంది, కాకపోతే కొంచెం కలరే నాకు అంత నచ్చలేదు. కొంచెం నేను ఎక్స్పెక్ట్ చేసినంతనైతే అనిపించలేదు కలర్. సో మీరు కూడా ఈ ఫోన్ కొనే ప్లాన్ ఉంటే మాత్రము కొంచెం చూసుకొని కొనండి. ఈ వైట్ కలర్ మీకు అంత నచ్చకపోవచ్చు అండ్ వేరే కలర్ చూసుకుంటే బ్లాక్ కలర్ మనకు కొంచెం బాగానే ఉంది. సో మనకు నార్మల్ గా ఫోన్స్ లో చూసుకుంటే ఫ్రీ కేసెస్, ట్రాన్స్పరెంట్ కేసెస్ అయితే వస్తాయి. కొన్ని రోజులకు అది ఎల్లో అయిపోవడం అలానే చూస్తాము. బట్ ఇది బ్లాక్ కలర్ ఇవ్వడం వల్ల నేను 1 మంత్ నుండి యూజ్ చేస్తున్నాను కదా, సో ఎటువంటి కలర్ షేడ్ అలాంటి అయితే నేను అబ్జర్వ్ చేయలేదు. కాకపోతే క్వాలిటీ ఇంకొంచెం థిక్నెస్ ఇచ్చుంటే కొంచెం బెటర్ ఉండేది. సో మరీ పల్సగా అనిపిస్తుంది కేసు. బ్యాక్ అండ్ సైడ్ ఫ్రేమ్ అంతా కూడా మనకు పాలికార్బోనేట్ బిల్ తో వస్తుంది. మీరు మరీ గ్లాస్ అంతా సాలిడ్ బిల్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఫ్రంట్ చూసుకుంటే గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ అయితే ఉంది. సో ఓవరాల్ గా బిల్డ్ చూసుకుంటే ఓకే అని చెప్పవచ్చు. ఇన్ హ్యాండ్ ఫీల్ చూసుకుంటే కూడా నాకైతే కొంచెం ప్లాస్టిక్ ఫీల్ అయితే అనిపించింది. ఇన్ హ్యాండ్ లో అంత ప్రీమియంనెస్ అయితే నాకైతే అనిపించలేదు. అండ్ ఫోన్ చూసుకుంటే కూడా మరీ అంత హెవీగానే అయితే ఏమి ఉండదు. 187 grams తోనైతే వస్తుంది. కొంచెం లైట్ వెయిట్ గానే ఉంటుంది. ఇందులో 6.67 ఇంచ్ 1.5K 120Hz సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం పోకో ఫోన్స్ లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కాన్ అనేది చూడడము, లేదంటే ఇన్ని రోజులు కూడా మనం ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కాన్ అనేది చూసాము. 12-bit డిస్ప్లే ఇది. 10-bit ఫిజికల్ కలర్స్ అండ్ 2 bits ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ తో యాడ్ చేసి టోటల్ మనకు 12-bit కలర్స్ షో చేస్తుంది. డిస్ప్లే ఎక్స్పీరియన్స్ మాత్రం అల్టిమేట్ అని చెప్పొచ్చు. అన్ని సైడ్స్ ఈక్వల్ బెజల్స్ ఇచ్చారు. ఇండోర్ లో టిపికల్ బ్రైట్నెస్ 500 nits ఉంటుంది. అవుట్డోర్ లో 1386 nits దాకా వెళ్తుంది. బట్ బ్రాండ్ క్లైమ్ చేస్తున్నట్టు ఈ ఫోన్ ఎక్కడ కూడా 1800 nits కి టచ్ అవ్వదు. అయినప్పటికీ డిస్ప్లే బ్రైట్ ఎనఫ్ అనిపిస్తుంది. టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. డిస్ప్లే యూజ్ చేస్తుంటే స్మూత్ గా అనిపిస్తుంది. యూట్యూబ్ లో 4K 60 FPS వీడియోస్ ప్లే చేయొచ్చు, బట్ HDR సపోర్ట్ లేదు. వైడ్ బ్యాండ్ L1 సర్టిఫికేషన్ ఉంది, బట్ నెట్ఫ్లిక్స్ లో HDR కంటెంట్ ఎంజాయ్ చేయలేము. ఇందులో DCI-P3 కలర్ గ్యామెట్ ఉంది. వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ లో కలర్ కరెక్షన్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. కలర్స్ మనకు నియర్ టు రియల్ అనిపిస్తాయి. ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ అండ్ హై-రేస్ ఆడియో సపోర్ట్ ఉంది. సౌండ్ క్వాలిటీ శాంపుల్ మీరు ఇక్కడ వినొచ్చు. స్పీకర్స్ చాలా లౌడ్ అండ్ క్లియర్ ఉన్నాయి అండ్ బేస్ కూడా క్లియర్ గా తెలుస్తుంది. 3.5mm జాక్ ని మిస్ చేయలేదు. 3.5mm జాక్ త్రూ కూడా మనకు హై-రేస్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఓవరాల్ గా మనకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే కూడా ఆడియో క్వాలిటీ చాలా బాగా అనిపిస్తుంది. కాల్స్ మాట్లాడేటప్పుడు ఇయర్ పీస్ చాలా లౌడ్ అండ్ క్లియర్ ఉంది. అండ్ ఈ ఫోన్ లో MI UT గైడర్ తో వస్తుంది. సో అనౌన్స్మెంట్ లేకుండా కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. మైక్ క్వాలిటీ కూడా బాగుంది. అవతల వాళ్ళకి మన వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ కి వస్తే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. 64 MP మెయిన్ కెమెరా, ఆమ్ని విజన్ సెన్సర్ తో వస్తుంది. OS కూడా ఉంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 2 MP యూజర్స్ మ్యాక్రో లెన్స్ ఉంది. ఫ్రంట్ 16 MP సెల్ఫీ షూటర్ ఉంది. ఫోన్ కెమెరా టు API కి సపోర్ట్ చేస్తుంది. బట్ Gcam మాత్రము అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు. చాలా Gcams టెస్ట్ చేశాను, ఏది కూడా దీనికి కరెక్ట్ గా వర్కౌట్ అవ్వట్లేదు. సో మనకు స్టాక్ కెమెరానే బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. మెయిన్ కెమెరా డే లైట్ అండ్ నైట్ కండిషన్స్ లో బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఈ ప్రైస్ కి మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ ఓకే అని చెప్పొచ్చు. మరి ఎక్సలెంట్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా డే లైట్ అండ్ లో లైట్ కండిషన్స్ లో యావరేజ్ గానే పర్ఫామ్ చేస్తుంది. సో నాకైతే అంత బాగా అనిపించలేదు. ఫ్రంట్ కెమెరా ఈ ప్రైస్ లో వేరే ఫోన్స్ తో కంపేర్ చేస్తే కొంచెం బెటరే అనిపించింది. కంపేర్ టు రియర్ కెమెరా కూడా నాకు బెటరే అనిపించింది. బ్యాక్ పోర్ట్రేట్స్ బాగానే ఉన్నాయి. ఫ్రంట్ పోర్ట్రేట్స్ కూడా బాగున్నాయి. పెద్దగా కంప్లైంట్స్ లేవు. న్యూ ప్రాసెసర్ కాబట్టి బ్రాండ్స్ ఈ ప్రాసెసర్ కి తగ్గట్టు కెమెరా ISP ని ఇంకొంచెము బెటర్ గా ఆప్టిమైజ్ చేయాలి. దానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇక వీడియో డిపార్ట్మెంట్ కి వెళ్తే మెయిన్ కెమెరాని యూజ్ చేసి మాక్సిమం 4K 30 FPS లో రికార్డ్ చేయొచ్చు. బట్ ఓన్లీ OIS వర్క్ అవుతుంది, EIS వర్క్ అవ్వదు. OIS ప్లస్ EIS రెండు వర్క్ అవ్వాలంటే 1080p 30 FPS లోనే వీడియోస్ ని రికార్డ్ చేయాలి. అందులో డీటెయిల్స్ అంతా బెటర్ గా క్యాప్చర్ అవ్వట్లేదు. అండ్ మెయిన్ కెమెరాని 1.5x కి క్రాప్ చేస్తుంది. వీడియోస్ అయితే చూడడానికి అస్సలు బాగాలేవు. బట్ 4K 30 FPS వీడియో క్వాలిటీ చాలా బాగుంది. లైక్ వ్లాగింగ్ కి, యూట్యూబ్ వీడియోస్ కి. బట్ ఒక చిన్న ఇష్యూ అయితే నేను నోటీస్ చేశాను. హార్ష్ సన్లైట్ లోకి వెళ్ళినప్పుడు వీడియోస్ రికార్డ్ చేస్తుంటే చిన్న ఫ్రేమ్స్ అయితే స్కిప్ చేస్తుంది. ఇదైతే అప్డేట్ త్రూ ఫిక్స్ అయితే చేయాలి. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ నుంచి 1080p 30 FPS వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నుంచి డే అండ్ నైట్ వీడియోస్ వరస్ట్ గానే ఉన్నాయి. అస్సలు డీటెయిల్స్ లేవు, స్టెబిలైజేషన్ అస్సలుకే లేదు.
ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080p 60fps లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ లో ఎటువంటి స్టెబిలైజేషన్ లేదు అండ్ వీడియో క్వాలిటీ అయితే అబోవ్ యావరేజ్ అనిపించింది. ఫేస్ ని చాలా బ్యూటిఫై చేసి చూపిస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే ఇందులో ఫర్ ద ఫస్ట్ టైం స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఇచ్చారు. ఇది 4nm బేస్డ్ ప్రాసెసర్. అంటూ స్కోర్ చూసుకుంటే 5.5 lakhs ప్లస్ వస్తున్నాయి. గీక్ బెంచ్ లో సింగిల్ కోర్ 1000 ప్లస్ అండ్ మల్టీ కోర్ లో 2800 ప్లస్ స్కోర్ వచ్చింది అండ్ జీపీయూ స్కోర్ 1700 ప్లస్ వచ్చింది. రియాలిటీ ఏంటంటే ఈ ప్రాసెసర్ CPU పరంగా స్నాప్డ్రాగన్ 870కి ఈక్వలే, బట్ జీపీ పరంగా స్నాప్డ్రాగన్ 778G కి ఈక్వల్ కాంపిటీషన్ ఇస్తుంది. సో ఎక్కువగా గేమింగ్ చేసే వాళ్ళ కోసం ఈ ఫోన్ ని నేను రికమెండ్ చేయను. మార్కెట్ లో దీనికన్నా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. CPU థ్రాట్లింగ్ టెస్ట్ చూసాను. డిఫాల్ట్ సెట్టింగ్స్ లో 86% థ్రాటిల్ స్కోర్ వచ్చింది. డే టు డే యూసేజ్ లో పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, చాలా స్టేబుల్ గా ఉంది అండ్ హీటింగ్ ని కంట్రోల్ చేయడానికి వేపర్ కూలింగ్ చాంబర్ ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. హీటింగ్ కూడా కంట్రోల్ లోనే ఉంది. న్యూ ప్రాసెసర్ కాబట్టి కైన్ మాస్టర్ ని ఇంకా ఆప్టిమైజ్ అయితే చేయలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ 1440p 30fps సింగిల్ లేయర్ ఎడిటింగ్ అయితే స్మూత్ గానే హ్యాండిల్ చేస్తుంది. మల్టిపుల్ లేయర్స్ కి కొంచెం లాగ్ అయితే నోటీస్ చేశాను. ఇక గేమింగ్ చూసుకుంటే BGMI అండ్ ఫ్రీ ఫైర్ ఇన్స్టాల్ చేసి టెస్ట్ చేశాను. ఫ్రీ ఫైర్ చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అల్ట్రా గ్రాఫిక్స్ 60fps లో లాగ్ లేకుండా ఆడుకోవచ్చు. BGMI క్యాపబిలిటీస్ చూసుకుంటే స్మూత్ ప్లస్ ఎక్స్ట్రీమ్ 60fps అండ్ HDR ప్లస్ అల్ట్రా 40fps వరకు సపోర్ట్ చేస్తుంది. 60fps గేమ్ ప్లే స్మూత్ గా ఉంది. కాన్స్టెంట్ 54+ FPS మెయింటైన్ చేయగలుగుతుంది. లాంగ్ అవర్స్ గేమింగ్ లో స్లైట్ గా ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేశాను. ఓవరాల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఈ ప్రైస్ కి బాగానే ఉందని చెప్పొచ్చు. మరి పోకో F5 ఆర్ పోకో X6 Pro అంత పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. బికాస్ ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్, వాటిల్లో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది. సో గేమింగ్ కోసమే ఒక ఫోన్ కావాలంటే పోకో F5 లేదా X6 Pro ని కన్సిడర్ చేయొచ్చు. ఈ ఫోన్ లో 5100 mAh బ్యాటరీ ఉంది అండ్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. బాక్స్ లో చార్జర్ ఇచ్చారు. సో మళ్ళీ మనం సపరేట్ గా కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. కొత్తగా వచ్చిన అప్డేట్ లో MIUI స్క్రీన్ ఆన్ టైం షో చేయట్లేదు, బట్ బ్యాటరీ లైఫ్ మాత్రం బాగుంది. రెగ్యులర్ లో నాకు 7 to 8 hours స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఫోన్ ని క్యాజువల్ గా యూజ్ చేస్తే 1.5 day వరకు వస్తుంది. కొంచెం మీడియం టు హెవీ యూజ్ చేస్తే 1 full వర్కింగ్ డే అయితే వస్తుంది. సో ఈ ప్రైస్ కి మంచి బ్యాటరీ ఫోన్ అనే చెప్పొచ్చు. అండ్ ఛార్జింగ్ చూసుకుంటే 67 వాట్ ఛార్జర్ తోని విత్ ఇన్ 1 hour లో 0 to 100% ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ ఛార్జింగ్ టైంలో పెద్దగా హీటింగ్ కూడా నేనేం నోటీస్ చేయలేదు. ఇందులో 8GB LPDDR4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజ్ టైప్ ని యూజ్ చేశారు. ఇంకొంచెం ఫాస్టర్ ర్యామ్ అండ్ ఫాస్టర్ స్టోరేజ్ ని యూజ్ చేస్తే బాగుండు. ర్యామ్ మేనేజ్మెంట్ అయితే బాగానే ఉంది. మనకు స్పెసిఫికేషన్స్ తక్కువ ఉన్నా కూడా మనకు రియల్ లైఫ్ లో మాత్రం నాకైతే బాగానే అనిపించింది. 8GB ఫిజికల్ ర్యామ్ లో BGMI అండ్ జనరల్ యాప్స్ లైక్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లాంటివి ఈజీగా బ్యాక్గ్రౌండ్ లో ఉంచుకోగలుగుతుంది. స్టోరేజ్ రీడ్ స్పీడ్స్ అబోవ్ యావరేజ్ ఉన్నాయి, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ చూసుకుంటే ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ స్లాట్ తో వస్తుంది. ఒకేసారి 2 ఫిజికల్ సిమ్స్ ని యూజ్ చేసుకోవచ్చు. మైక్రో SD స్లాట్ అయితే ఇవ్వలేదు, బట్ బేస్ వేరియంట్ 256GB వస్తుంది కాబట్టి మళ్ళీ మనం ఎక్స్టర్నల్ గా స్టోరేజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే మాక్సిమం ఉండకపోవచ్చు. వైఫై 5 డ్యూయల్ బ్యాండ్ వైఫై కి సపోర్ట్ చేస్తుంది. స్పీడ్ అండ్ నెట్వర్క్ స్ట్రెంగ్స్ బాగున్నాయి. ఫోన్ 4G ప్లస్ కెరీర్ అగ్రిగేషన్ అండ్ డ్యూయల్ 5G కి సపోర్ట్ చేస్తుంది. 5G కాలింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. టోటల్ 10 5G బ్యాండ్స్ ఉన్నాయి. కొన్ని బ్యాండ్స్ మిస్ అవుతున్నాయి. దానివల్ల కొన్ని లొకేషన్స్ లో ప్రాపర్ 5Gని అయితే యూజ్ చేయలేము. కాల్ క్వాలిటీ బాగుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. బట్ సిగ్నల్ రిసెప్షన్ అంత స్టేబుల్ గా లేదు. లైక్ సిటీలో అయితే ఓకే, బట్ సిటీ అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు ఫ్రీక్వెంట్ గా సిగ్నల్ డ్రాప్ అవ్వడము అండ్ ఇంటర్నెట్ పని చేయకపోవడం లాంటి ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేశాను. ఎయిర్టెల్ అండ్ జియో 2 సిమ్స్ కూడా వేసి టెస్ట్ చేశాను. 4Gలో ఇంటర్నెట్ స్పీడ్స్ బాగున్నాయి. ఫోన్ చాలా రేర్ గా 5Gని డిటెక్ట్ చేసుకుంటుంది కాబట్టి 5G స్పీడ్ ని అయితే మేము టెస్ట్ చేయడము మాకు కుదరలేదు. ఫోన్ లో బ్లూటూత్ 5.2 సపోర్ట్ ఉంది, బట్ NFC సపోర్ట్ లేదు. ఇచ్చుంటే ఈ బడ్జెట్ లో మంచి ఆప్షన్ అయ్యేది. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13 బేస్డ్ ఆన్ MIUI 14 తో వస్తుంది. టోటల్ 2 years ఆఫ్ మేజర్ OS అప్డేట్స్ అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ బ్రాండ్ క్లైమ్ చేస్తుంది. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే MIUI మీద చాలా మందికి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఫోన్ కొన్న తర్వాత ఒక 2 to 3 బగ్స్ అయితే నేను నోటీస్ చేశాను. యాప్ డ్రాయర్ లో యాప్స్ ఫిల్ అవ్వకపోవడం అండ్ నోటిఫికేషన్స్ కూడా రిపీట్ అవుతున్నాయి. అంటే ముందు మనకి ఎప్పుడు వచ్చిన నోటిఫికేషన్స్ కూడా ఇప్పుడు మళ్ళీ సౌండ్ తోనైతే వినిపిస్తుంది. ఇదైతే నాకు కొంచెము డిఫరెంట్ గా అనిపించింది. ఫోన్ సెటప్ చేసినప్పుడే కొన్ని సెట్టింగ్స్ అయితే డిజేబుల్ చేయాలి, లేదంటే యాడ్స్ పాపప్స్ చాలా ఫేస్ చేస్తారు. డిస్క్రిప్షన్ లో కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను అండ్ స్టెప్ బై స్టెప్ గైడ్ ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఆ సెట్టింగ్స్ ఫాలో అయితే చాలు, మీ మొబైల్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం బెటర్ అయితే అవుతుంది అండ్ యాడ్స్ ఇవన్నీ కూడా కొంచెము మినిమైజ్ అయితే అవుతాయి. సెక్యూరిటీ పరంగా ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఇది ఫాస్ట్ అండ్ అక్యురేట్ ఉంది.
అంత పెద్దగా ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు. అన్ని Xiaomi ఫోన్స్ లానే ఇందులో కూడా మనకు ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంది. సో మనం ఒక రిమోట్ లానే అయితే దీన్ని యూజ్ చేయొచ్చు. ఇందులో X-Shocker హ్యాప్టిక్ మోటార్ ని యూజ్ చేశారు. హ్యాప్టిక్ ఎక్స్పీరియన్స్ బాగుంది అండ్ యూఐలో హ్యాప్టిక్ ని బాగానే ఇంప్లిమెంట్ చేశారు. ఈ ఫోన్ ని నేను 16th జనవరికి పర్చేస్ చేశాను. ఆల్మోస్ట్ 1 month నుంచి యూజ్ చేస్తున్నాను. ఒక్క సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వచ్చింది. సో పోకో ఇప్పుడు అప్డేట్స్ పైన బాగానే వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మంత్ లోపు ఈ ఫోన్ కి HyperOS ని కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అనే ఫోన్ ని కొనొచ్చా అంటే అండర్ 20,000 లో ఈ ఫోన్ ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు. బట్ కొన్ని కాంప్రమైజెస్ అయితే ఉన్నాయి. సో నా సజెషన్ ఏంటంటే ఈ ఫోన్ మంచిదే, కాకపోతే ఒకవేళ ఆఫర్స్లో 20,000 అరౌండ్లో పోకో F5 వస్తే మాత్రము, సో అది కూడా సేమ్ ఫ్యామిలీ, బట్ దీనికన్నా అది బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది. సో రెండింటిని కంపేర్ చేసి అయితే మీరు డిసైడ్ అయితే అవ్వండి. అండ్ ఈ రెండింటి కంపారిజన్స్ కూడా నేను డిస్ప్లే మీద వదిలేస్తాను. మేజర్గా ఏం డిఫరెన్సెస్ ఉన్నాయో మీరు అక్కడ నుండి కూడా చెక్ చేయవచ్చు. సో ఈ ఫోన్కి సంబంధించిన మ్యాక్సిమం డీటెయిల్స్ అయితే కవర్ చేశాను, అంతా కూడా టెస్ట్ చేసి రియల్ టైంలో. మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. సో మేమైతే మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాము. సో ఇలాంటి మరిన్ని హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే సో రివ్యూ యూనిట్స్ అయితే కావు ఇవి, మేము పర్సనల్గా పర్చేస్ చేసి వీడియోస్ అయితే చేస్తున్నాము. సో మాకు కూడా కొంచెము సపోర్ట్ అయితే ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.